అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో డ్రగ్స్ కల్చర్ మంచిది కాదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. ప్రజాప్రతినిధులు ఇలాంటి పనులు చేయడం సరికాదన్నారు. వీటిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్నారు. ప్రజాప్రతినిధులు ఇలాంటి చర్య మీరు మారుకోవాలి. దీనివల్ల ప్రజల మీద భారం పడుతుంది. ప్రజలు కూడా అలవాటు పడిపోతే మీకు ఓట్లు వేసేటోడు ఎవడు ఉంటాడు? అందరు డ్రగ్స్ తీసుకుంటే ఎలక్షన్ రోజు డ్రగ్స్లలో నిమిత్తమవుతారు, ఓటు వేసేందుకు ఎవడు రాడు. కాబట్టి ఇలాంటి దాన్ని దూరం చేయాలి. యావత్ భారతదేశంలో ఇతర దేశాల నుంచి తీసుకొచ్చి డ్రగ్స్ వాడేవాడు సిమ్లాకి వెళ్ళి తెచ్చిండంట. ఇవాళ నేను టీవీలో చూసిన ఈ పద్ధతి ఈ హైదరాబాద్ నంబర్ 1 సిటీ చేయాలని ముఖ్యమంత్రికి ఆలోచన ఉంది. కాబట్టి డ్రగ్స్ను ఎరాడికేట్ చేస్తే ఇది నంబర్ 1 సిటీ అవుతుంది, నంబర్ 1 స్పోర్ట్స్ సిటీ అవుతుంది. ఏ ఫామ్ హౌస్లో కూడా ఏ పార్టీ అయినా వితౌట్ ఎనీ పర్మిషన్, పోలీస్ పర్మిషన్ తీసుకోకుండా చేస్తే ఆ యజమాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నా. ఇలాంటి సంఘటన జరగడం వల్ల యంగర్ జనరేషన్ జీవితాలు నాశనం అయిపోతుంది.